యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతిలో పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ ఉంది. అది నేను వివరాలు కూడా చాలా వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ప్రస్తావన కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు స్వేచ్ఛను పరిచయం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. భార్యకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మించి మోసం చేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తోంది. పెళ్లికి స్వేచ్ఛ పట్టుబట్టంతో ముఖం చాటేశాడు గత కొద్ది కాలంగా పూర్ణచందర్ అని తెలుస్తోంది. స్వేచ్ఛ మృతికి తానే కారణమని మొత్తానికి పోలీసు ముందు చివరాఖరికి పూర్ణచందర్ ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతిలో ఉంది. దాన్ని చదివి మరింత వివరణాత్మకంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. పెళ్లికి స్వేచ్ఛ పట్టుబట్టడంతోనే ముఖం చాటేశాడు పూర్ణచందర్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా ఉంది. స్వేచ్ఛ మృతికి తానే కారణమని ఎట్టకేలకు చివరాఖరికి కొంత ఇన్వెస్టిగేషన్ తర్వాత అయితే పోలీసుల ముందు నిందితుడు పూర్ణచందర్ ఎవరైతే ఉన్నారో అతను ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి సంచలన విషయాలు అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో బయటపెట్టడం జరిగింది. స్వేచ్ఛ మృతి కేసులు సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతికి పూర్ణచందర్ రిమాండ్ రిపోర్ట్ ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ముఖ్యంగా అతను ఎప్పుడైతే గత 4 ఏళ్ల నుంచి అతను సంబంధం నడుపుతున్నటువంటి క్రమంలో స్వేచ్ఛతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనతో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది అంటే కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా అతను పరిచయం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కేటీఆర్, కవిత, సంతోష్ రావులకు స్వేచ్ఛను పరిచయం చేశాడు అని చెప్పి చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. భార్యకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని, అలాగే నీకున్నటువంటి ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆడకూతురు ఆమె గురించి కూడా కేర్ తీసుకుంటానని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా పోలీసులు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.